ప్రస్తుతానికైతే పిచ్చోడి చేతిలో రాయిని విసిరే ప్రయత్నం జరుగుతుంది అంటారు సింపుల్ గా. ఇంకొకటి సార్, ఎస్, ఇరాన్ అణ్వాయుధాల విషయంలో కూడా ఇప్పుడు ఇరాన్ని హెచ్చరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అణ్వాయుధ తయారీ ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి. సో ఒక రకంగా చట్టం నిబంధనలన్నీ అయిపోయాయి కనుక ఇప్పుడు ఇరాన్ కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అట్నుంచి పరిణామాలు ఎలా ఉంటాయి? అటు దక్షిణ కొరియాకు కూడా ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది అమెరికా నుంచి. సో అణ్వాయుధాల విషయంలో కూడా ఒక ఎలా ఉండదు? ఏ దేశానికైనా అణు విద్యుత్ కేంద్రాలు కలిగి ఉన్నటువంటి ఏ దేశం అయినా గానీ అణ్వాయుధాలను తయారు చేయడానికి అవసరమైనటువంటి ముడి పదార్థాలని కలిగి ఉంటుంది. అంటే తరువాత దశ శుద్ధి చేసినటువంటి యురేనియం అనేటువంటిది ఆ అణు కేంద్రాల నుంచి వస్తుంది. తరువాత దశ దాన్ని ఆయుధాలకు ఉపయోగించాలా లేకపోతే శాంతి ప్రయోజనాల కంటే విద్యుత్తు ఇటువంటికి ఉపయోగించాలా అనేటువంటి సమస్య. అనేక దేశాలు అణు ఆయుధాలు తయారు చేయడానికి ఉపయోగించాయి. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఇటీవలనే వచ్చినటువంటి వార్తల ప్రకారం అది ఒక 2 నెలల కాలంలో అవసరమైతే అణుబాంబును తయారు చేసి దాన్ని ప్రయోగించి మళ్ళా ఆ భాగాలన్నీ విడదీసి ఎక్కడికైతే తరలించాలో ఆ ప్రాంతానికి తరలించడానికి 2 నెలల సమయం సరిపోతుంది ఇరాన్ కి అనేటువంటి వార్తలు వచ్చాయి. అదే గనక అమెరికా దాన్ని నమ్మినట్టుగా కనిపిస్తా ఉంది. అదే గనక వాస్తవం అయ్యేట్లయితే రేపు ఇరాన్ ను మరింత మధ్యప్రాచ్యంలో తగాదాలు మరింత ముదిరి అమెరికా తొత్తుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ మీద ఒకవేళ అణుబాంబులు పరిమితమైనటువంటి అణుబాంబులు కనుక ప్రయోగిస్తే పరిస్థితి ఏమిటి అనేది సమస్య. అందుకనే ఆ ఇరాన్ చూసి ఎందుకు ఇప్పుడు ట్రంప్కి ఎందుకు భయం పట్టిందంటే ఆల్రెడీ వాళ్ళు అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నారు. అణ్వాయుధాలను తయారు చేయటమే కాదు, అణ్వాయుధాలను తయారు చేయడానికి అవసరమైనటువంటి క్షిపణులను కూడా వాళ్ళు సైమల్టేనియస్ గా తయారు చేస్తున్నారు. బిగించి వదలటమే. అందుకనే ట్రంప్ మీరు మాతో మళ్ళా అణు ఒప్పందం చేసుకుంటారా లేదా లేకపోతే మిమ్మల్ని బాంబులు వేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నాడు. సమస్య లేదు, నీతో నేరుగా మాట్లాడే సమస్య లేదని చెప్పేసి ఇరాన్ తెగేసి చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర అవసరమైనటువంటి సరుకు సరంజామా అంతా కూడా సిద్ధంగా ఉంది. వాటిని తయారు చేసి వదలటమే, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా ఇరాన్ ఉంది. మరి ఇటువంటి పరిస్థితి దేనికి తెచ్చుకున్నారు? అమెరికాయే తెచ్చింది. అణు ఒప్పందం నుంచి ఇరాన్ తో చేసుకున్నటువంటి అణు ఒప్పందం నుంచి వెనక్కిపోయి వాళ్ళని ఆ విధంగా రెచ్చగొట్టింది. అణు ఆయుధాలను తయారు చేసే విధంగా ఇరాన్ ని రెచ్చగొట్టింది ఎవరంటే ట్రంప్, అమెరికా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అన్ని దేశాలతో వైరం పెట్టుకొని ఒక కొంత కదిపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎక్కడి నుంచి సానుకూలత లేకపోతే కనుక ట్రంపే వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తోందా? డెఫినెట్ గా ఉంటాయి. ఒకవేళ మొండిగా ఇప్పుడు అందుకనే కామన్ సెన్స్ ఉపయోగించాలి. ఎవరైనా తెగేదాకా లాగితే ఏమవుతుంది, ఎవరికి తెలియదు. ట్రంప్ కూడా అదే విధంగా అన్ని దేశాలతోటి తెగేదాకా లాగితే మిగిలిన దేశాలన్నీ కూడా ఒకవైపు చేరితే అప్పుడు అమెరికా పరిస్థితి ఏమిటి అనేది సమస్య. అందుకని అయితే అక్కడ ట్రంప్ చేసేటువంటి పిచ్చి పనుల్ని మరి అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు, ఇప్పుడు మన దేశంలో అదానీ అంబానీలు ఎట్లాగైతే తెర వెనకాల ఉండి నరేంద్ర మోడీని నడిపిస్తున్నారు, అక్కడ కూడా ఇప్పుడు అమెజాన్లు లేకపోతే వాల్మార్ట్లు, డిమార్ట్లు ఇట్లాంటి అనేకమైనటువంటి పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఉన్నాయి. గూగుల్ ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఉన్నాయి. మొత్తం అధికారాన్ని శాసించగలిగినటువంటి సంస్థలు అవి. అటువంటి వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలకు గనక నష్టం వచ్చేట్లయితే అవసరమైతే ట్రంప్ ని గద్దె దించుతారు, లేకపోతే మరొక బొమ్మను తీసుకెళ్లి దాని మీద పెడతారు. అంతదాకా తెచ్చుకుంటాడా ట్రంప్ అనేది ప్రశ్న. అయితే సార్ ఇంకొక వ్యాఖ్య ఇక్కడ అన్నారు ఆయన, యుక్రెయిన్ లో రక్తపాతం జరిగితే దానికి రష్యాని పూర్తి బాధ్యత తీసుకోవాలి అన్నారు. ఒకవేళ తేడా జరిగితే కనుక రష్యా పైన భారీ సుంకాలతో విరుచుకుపడతామని చెప్పారు. సో దీనికి ఎలాగూ మీరు అన్నట్టుగా పుతిన్ వెనకడిగేసే పరిస్థితి లేదు కనుక యుక్రెయిన్ విషయంలోనే కాస్త వెనక్కు తగ్గి సానుకూలంగా ఆలోచించే దిశగా పుతిన్ వెళ్లే అవకాశాన్ని కనిపిస్తోందా? గడిచినటువంటి 3 సంవత్సరాల్లో అమెరికా, ఐరోపాలోని అగ్రదేశాలు అందించినటువంటి ఆయుధాలు, ఇచ్చినటువంటి శిక్షణతోనే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి మిలిటరీ రష్యా సేనల్ని వ్యతిరేకిస్తా ఉంది. అయినా గాని ఒక్కొక్క అంగుళం లాగా మొత్తం అంతా కూడా ఇప్పటికి దాదాపు 4వ వంతు ప్రాంతాన్ని రష్యా సేనలు ఉక్రెయిన్ లో అదుపులోకి తెచ్చుకున్నాయి. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు చర్చలే, ఈ దాడులే ఆ ఉక్రెయిన్ ప్రాంతాలను ఆక్రమించడం లేదా తన ఆధీనంలోకి తెచ్చుకోవడం అనేటువంటి రష్యా చేస్తా ఉంది. అందుకనే
ఐరోపా దేశాలన్నీ కూడా ఇదే విధమైనటువంటి ధోరణి కొనసాగితే ఇంకొక 3 ఏళ్లు గడిచిన తర్వాత సగం ఉక్రెయిన్ ఆక్రమించేస్తే పరిస్థితి ఏమిటనేటువంటిది సమస్య ఇప్పుడు. అందుకనే జెలెన్స్కీ కానీ లేదా అమెరికాకి కానీ ఐరోపా దేశాలకు కానీ వాటికి పెద్ద పరీక్ష. ఏదో మీకు నువ్వు ఆక్రమించుకున్న వరకు ఆక్రమించుకో, మిగిలిన వాటిని వదిలేసాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాడు. మరి జెలెన్స్కీ ఎట్లా ఒప్పుకుంటాడు? మీరు రాజీ చేసుకుని మా దేశాన్ని వాడికి అప్పగించడం ఏంటని చెప్పేసి అనేది వస్తుంది కదా, రష్యాకి అప్పగించడం ఏంటని. అందుకని సమస్య ఇప్పుడు అదే అక్కడే వస్తాం. అంటే ఏది తేల్చుకోలేడు. అటు ఆ ఉక్రెయిన్ ఆ విధంగా ఒప్పించలేరు, రష్యానికి ఆ విధంగా ఆ ప్రాంతాలను అప్పగించడానికి ట్రంప్ ఇష్టం లేదు. మరి సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? సో పరిష్కారం లేని సమస్య ట్రంపే సృష్టించారు కాబట్టి ఆయన వెనక్కి తగ్గడమే కరెక్ట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అంతకు మించి వేరే మార్గం లేదు. ఆయన వెనక్కి తగ్గాలి, జెలెన్స్కీని వెనక్కి తగ్గించాలి. అదే విధంగా నాటో కూటమిలో ఉక్రెయిన్ ని మేము చేర్చుకోము, అదే కదా మొదటి నుంచి తగ్గదా. మీరు నాటో కూటమిలో చేర్చుకోవద్దు, ఆ పేరుతోటి మీ ఆయుధాలను తీసుకొచ్చి మా ఇంటి ముందు పెట్టొద్దు అనేది కదా రష్యా మొదటి నుంచి చెప్తా ఉంది. అది జరిగితే తప్ప, లేకపోయేట్లయితే ఎన్ని సంధులు కుదిరినా ఎన్ని ఒప్పందాలు కుదిరినా పుతిన్ ఇదే విధమైనటువంటి విధానాలను కొనసాగిస్తాడు తప్ప మరొక మార్గం రష్యాకి లేదు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి సెల్ఫ్ రెస్పెక్ట్ విషయానికి వస్తే ఎవరూ తగ్గే అవకాశం అయితే ఉండదు. దేశ ప్రయోజనాలు ఇంపార్టెంట్ అనుకునేటప్పుడు వేరే దేశాలని సుంకాలతో ఇబ్బంది పెడతామంటే కనుక ఆ దేశాలు కూడా తిరుగుబాటు పడతాయి. ప్రపంచంలో ప్రతి పరిణామానికి ట్రంపే కారణమైనప్పుడు సానుకూల దేశాలు కూడా ఏకమయ్యే పరిస్థితి ఉంటే కనుక భవిష్యత్తులో ఊహించిన పరిణామాలకైతే దారి తీస్తుంది ట్రంప్ నిర్ణయాలు. కనుక ట్రంపే కాస్త దూకుడు నిర్ణయాలు కాకుండా కాస్త తగ్గి మిగతా దేశాల విషయంలో కూడా ఒక సానుకూల వైఖరితో ముందుకు వెళ్ళి అమెరికా ఫస్ట్ నినాదాన్ని కొనసాగిస్తే మంచిది అన్నది విశ్లేషకులు కూడా చెప్తున్న మాట. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కీప్ వాచింగ్.